బుజ్జమ్మ, అల్లుడేమన్నా అన్నాడా? అసలు సమస్య ఏంటో చెప్పవే. నీకున్న సమస్య ఏంటో నువ్వే తెలుసుకొని పోగొట్టుకొని రా. సునంద, ఇలాంటి మాటలు మాట్లాడి నా గుండెను ముక్కలు చేసి నన్నింతలా బాధ పెట్టకు. నీ మాటలు వింటుంటే నా ప్రాణం పోతున్నట్టుంది. అయినా నీకేం కాదు సునంద, నీ ప్రాణానికి ఏ హాని జరగదు. నా మాట విను. తొందరలోనే మన మురారి ఆచూకీ తెలుస్తుంది. తరుణ్ గారు రాత్రి పగలు వాడి కోసమే వెతుకుతున్నారు. మన మురారి మళ్ళీ నీ దగ్గరికి వచ్చేస్తాడు. సునందా, 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 ఏమైంది? సునందా, ఏమైంది సునందా? సునందా, సునందా, డాక్టర్, డాక్టర్, సునందా, సునందా, ఏమైంది సునందా? డాక్టర్, ఒకసారి చూడండి. ఆక్సిజన్ మాస్క్ ఇవ్వు. ఆగు సునందా, నీకేం కాదు. ఇంజెక్షన్. సునందా, సునందా, ప్రభు గారు, సునంద పరిస్థితి క్రిటికల్ గా ఉంది. అందుకే తొందరగా ఆవిడ బాబుని ఆవిడ ముందుకు తీసుకురండి. లేకపోతే తన ప్రాణాలకి గ్యారంటీ ఇవ్వలేం. సిస్టర్, డాక్టర్, ఇక్కడే ఉండి పేషెంట్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండు. అలాగే డాక్టర్. శాశ్వతం కాదులే, ఓహో చూస్తున్నాడు ఆ దైవమే, తన లీలలే మనకు అర్థమే కావులే, చూస్తున్నాడు ఆ దైవమే, తన లీలలే మనకు అర్థమే కావులే. ఏమైంది ప్రభు? ఎందుకు అంతలా బాధపడుతున్నావు? సునందకెలా ఉంది? ఇలాంటి నరకం పగవాడి కూడా రాకూడదు. సునంద మురారి గురించి ఎక్కువ ఆలోచిస్తూ నా కొడుకు ఏడి అంటూ వాడి గురించే ఏడుస్తుంది. ఇప్పుడు ఊపిరి కూడా అందట్లేదు తరుణ్. మురారి ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, వాడి ఆచూకీ ఎలా తెలుస్తుందో అర్థమే కావట్లేదు. నేనిక్కడికొచ్చింది మురారిని ఎత్తుకెళ్లిన వాడి గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికే. ఇంతకీ మురారిని ఎత్తుకెళ్లిన వాడు మీకేమైనా ఫోన్ చేశాడా? లేదా మీ ఫోన్కేమైనా బెదిరింపు మెసేజ్లు పెట్టాడా? అసలు మీరెందుకు వాడి వివరాలు కానీ, వాడు మిమ్మల్ని అడుగుతున్న విషయాలు కానీ నా దగ్గర దాస్తున్నారు? ఒకవేళ మీరు నాకేదైనా డీటెయిల్స్ చెప్తే మురారికి ప్రమాదమని మీరు భయపడుతున్నారా? అవును తరుణ్, మీరు నన్ను ఫాలో అవుతూ రావడం, నాతో మాట్లాడడం, మీరెప్పుడు నాతో కాంటాక్ట్లో ఉండడం, ఇవన్నీ మురారిని ఎత్తుకెళ్ళిన వాడు గమనిస్తూనే ఉన్నాడు. చూడండి ప్రభు, మురారి గురించి, వాడి పసి ప్రాణాల గురించి మీరు భయపడ్డంలో ఎలాంటి తప్పు లేదు. నేను కాదనడం లేదు. కానీ వాడి గురించి మీకన్నా ఎక్కువ భయం, ఎక్కువ ఆందోళన ఇక్కడ నా గుండెల్లో జరుగుతుంది. ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్గా, కన్న తండ్రిగా నా బిడ్డని నేను పోగొట్టుకుని వాణ్ణి తిరిగి తీసుకురాలేకపోయానని ఎంత నరకం అనుభవిస్తున్నానో నాకే తెలుసు. నాకొకటి మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది.
మురారిని కిడ్నాప్ చేసింది ఎవరో బయట తిరిగే సాధారణ దొంగలు కాని చిల్లర గూండాలు కానీ అసలు కాదు. ఇది పక్కా స్కెచ్ ప్రకారం జరిగింది. ఈ పని చేసింది మీ బిజినెస్ శత్రువులైనా అయి ఉండాలి, లేదా ఒక పోలీస్ ఆఫీసర్గా నా మూలంగా జైలుకు వెళ్ళినా నా పాత శత్రువులైనా ఈ ఘోరం చేసి ఉండాలి. అసలు ఎవరు చేశారనేది ట్రేస్ చేద్దామనుకుంటే కనీసం ఒక్కటంటే ఒక్క క్లూ కూడా దొరకట్లేదు.